దానికి మార్గం చూపింది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసే యేసయ్య వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసి కార్యములు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకాసు సువార్త 2వ అధ్యాయము మరి 10వ వచనములో అంటున్నాడు. మరి ఆయన ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ప్రభు అయిన క్రీస్తు ఆయన మనకి సంతోషకరమైన విషయం. దావీదు పట్టణమందు 2025 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, మనకు సంతోషకరమైంది అంటే చీకటిలో ఉన్న మనలకు ప్రభువుని వెలుగునీయటానికి లోకానికి వచ్చి ఉన్నాడు. లోకములో వెలుగు సంచరిస్తుంది, కానీ ఆ వెలుగుని గ్రహించలేక చాలా మంది చీకటిలోనే ఉంటున్నారు. కానీ అయితే ప్రభు అంటున్నాడు, మహా సంతోషకరమైన విషయాన్ని మీ గ్రామములోనికి మేము తీసుకొని వచ్చామండి. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ వెలుగును మీ మధ్యకు తీసుకొని వచ్చాం. అయితే ఆ వెలుగును గ్రహించిన వారు, ఆ వెలుగులో రావాలనుకున్న వారు ఖచ్చితంగా ఆయన రక్షించి ఈ ఉన్నతమైన రాజ్యాన్ని ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రియమైన వారలారా, చూడండి, ప్రభువుని గాని ప్రభువు దగ్గరికి నేను వస్తే ఆయన నీ కొరకు కల్వరి శిలువలో బలియాగమైపోయాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇదిగో ఈ యొక్క పగలగాల సమయంలో దేవుడు మీ వీధిలోనికి, మీ ఇంటి ముందుకి, మీ యొక్క గ్రామంలోనికి వచ్చి, నేను వచ్చి ఉన్నాను, ఎవరైతే నన్ను అంగీకరించి నిజ రక్షకుడని తన హృదయంలో చేర్చుకుంటారో వారికి నేను రాబోయే ఉగ్రతను నేను తప్పిస్తాను అంటున్నాడు. రాబోయే పాతాళాన్ని తప్పిస్తాడు. నా ప్రియమైన ఈ గ్రామ నివాసులారా, దయచేసి ఈ మాటలను నిర్లక్ష్యం పెట్టకుండా, ప్రభు అయిన క్రీస్తు మీకోసము ప్రాణం పెట్టాడు. ఆయన కల్వరి శిలువలో బలియాగం అయిపోయాడు. అందరూ కూడా ప్రభుని స్తుతించాలని మనసు పూర్తితో మేము ఈ యొక్క స్వార్థను మేము ప్రకటిస్తున్నామండి. ఒకప్పుడు నా జీవితం ఒక చీకటిమయంగా ఉన్న నా జీవితాన్ని క్రీస్తు వెలుగులోనికి వచ్చినప్పుడు, ఆ వెలుగులోకి రాగానే నా హృదయం అనే ఇంటిలో, నా శరీరములో ప్రియమైన వాళ్ళారా, ఆ అపవిత్రమైన అన్ని కూడా తొలగించుకొని పవిత్రమైన జీవితం చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు నాకు ఉన్నతమైన రాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. అలాగనే మీకు కూడా ఇదిగో